వాడి కూడా మనసులో కుతూహలం ఉంది. ఇంత గొప్ప సింహాసనంలో నన్ను కూర్చోమన్నారు, కూర్చోబోతున్నాను నేను. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాడు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ వీడిలో ఇంకా కుతూహలం ఇంకా పెరుగుతోంది. దగ్గరికి వెళ్ళాడు, ఆ సింహాసనాన్నే చూస్తున్నాడు. అసలు అటు ఇటు కళ్ళు తిప్పే చూడట్లేదు. సింహాసనాన్నే అంటే అంత ఆకర్షకంగా ఉంది కాబట్టి దాన్ని అలాగే చూస్తూ వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్తున్నాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కాడు. దగ్గరికి వెళ్ళి సింహాసనంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ సింహాసనం కనబడలేదు వాడికి. ఎదురుకుండా ఉండే జనాలు కనబడుతున్నారు. వీడి ద్వారా ప్రయోజనం పొందడానికి వీడి ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులందరూ వీడి కర్తవ్యాలు కనబడుతున్నాయి వాడికి. సింహాసనం ఎక్కేంత వరకు సింహాసనం కనిపిస్తోంది. ఎక్కిన తర్వాత సింహాసనం కనబడదు. సింహాసనం చూస్తూ కూర్చుంటే అయ్యే పని అవ్వదు. ఇంకా ఎక్కేంత వరకు సింహాసనం కనబడుతుంది. ఎక్కిన తర్వాత కూడా సింహాసనం చూడాలంటే ఇటు తిరిగి చూడాలి. అప్పుడు అటు తిరిగి కూర్చుంటే మరి పనులు ఎలా జరుగుతాయి? ఎదురుకుండా ఇటు తిరిగి చూడాలి, సింహాసనం మీదకి ఎక్కాలి, కూర్చోవాలి. ఎదురుకుండా మన కర్తవ్యాల్ని మనం చూడాలి. ఆ కర్తవ్యాల్ని చూడాలి, కర్తవ్యాల్ని చేసుకుంటూ పోవాలి. ఎంతసేపు చూస్తాం సింహాసనం చూడడం వల్ల? దానివల్ల మనకేం లభిస్తుంది? అక్కడ కూర్చున్న తర్వాత చేయవలసిన పనులను చెయ్యాలి. వెళ్ళేంతవరకు అది పైగా అక్కడ ఇంకో విషయం ఏమిటి? వీడెక్కాడు, కూర్చున్నాడు, వీడికి సింహాసనం కనబడట్లేదు, ముందుండే బాధ్యతలు కనబడుతున్నాయి. కానీ కిందుండే వాళ్ళకి ఇప్పటికీ సింహాసనమే కనబడుతోంది. కిందుండే వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇంకా సింహాసనమే కనబడుతోంది. ఇవన్నీ వీడి దృష్టికి ఏం కనబడుతోందో అది వాళ్ళకి కనబడదు. వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన సింహాసనం, ఈయన ఎక్కాడు కూర్చున్నాడు అనేది మాత్రమే వీళ్ళకి హాయిగా ఎక్కాడు కూర్చున్నాడు అనేది మాత్రమే వీళ్ళ కింద ఉండే వాళ్ళకి ఇప్పటికీ అదే కనబడుతుంది. వాడు పైకొచ్చి కూర్చుంటేనో అథవా పక్కన నిలబడితేనో వాడికి కనబడతాయి ఇవన్నీ కూడా. కింద ఉండేవాడికి ఇప్పటికే సింహాసనమే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా కాబట్టి మనం చూడవలసినటువంటిది ఏమిటి, చేయవలసినటువంటిది ఏమిటి? గురువు మన యొక్క ఆత్మోద్ధరణం కోసం ఏ మార్గాన్ని ఉపదేశించారో, మన కోసం ఏం ఉపదేశించారు, మనం ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. జీవితంలో ఈ ధార్మికమైనటువంటి మార్గాన్ని అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇవాళ రోజున ఈ యొక్క అమ్మవారి యొక్క మూర్తి ప్రతిష్టాపన ఈ విశేషమైనటువంటి సందర్భానికి ఎంతోమంది ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండేటువంటి అనంతపురం నగరంలో ఉండేటటువంటి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క శిష్యులు వారెంతోమంది దీంట్లో విశేషంగా తమ యొక్క సేవని సమర్పించి ఉన్నారు. అటువంటి సమస్త భక్తులకి కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ రోజున ఇక్కడ జరిగినటువంటి ఈ అవధానంలో విశేషంగా అన్నిటినీ కూడా ఎంతో దక్షతతో పూర్తి చేసి మా యొక్క విశేషమైనటువంటి ప్రీతికి పాత్రుడైనటువంటి లలితాదిత్య అతనికి కూడా మేము నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇతనిని లలితాదిత్యని ఎంతో ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతోమంది తయారవ్వాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది తయారవ్వాలి. అంటే అవధానం చేయడము అంటే ఏదో రకంగా పూరణ చేస్తే సరిపోదు. ఆ ఒక్కొక్క పూరణ అది పూరణను చేసిన రోజు మనకి గొప్పగా కనబడాలి. పూరణ చేసి కొన్నాళ్ళు అయిన తర్వాత చూసినా కూడా మనకు అదే రకంగా గొప్పగా కనబడాలి. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అవధానంలో ఆ సందర్భంలో ఏదో పూరణ చేసేయడం అలా చేస్తే సరిపోదు. అంటే అలా చేసినా కూడా ఏదో చేసినట్టు అవుతుంది. కానీ ఆ చేసినటువంటి పూరణ ఆ రోజు మనకి చాలా గొప్పగా కనబడాలి. ఏదో ఆ సందర్భానికి అయిపోయింది అన్నట్టుగా చేసామంటే అది ఆ రోజుకి మాత్రమే మనకు బాగా కనబడుతుంది. తర్వాత మళ్ళీ మనం దాన్ని చూస్తే ఇదంత స్వారస్యంగా లేదే అని మనకు అనిపిస్తుంది. అంటే అటువంటి యోగ్యత రావాలంటే ఇదే రకంగా బాగా పరిశ్రమ చేయాలి. పరిశ్రమ చేశాడు కాబట్టి అటువంటి ఆ సామర్థ్యం అతనికి వచ్చింది. కాబట్టి ఈ రకమైనటువంటి సామర్థ్యం మనకి రావాలి. ఇంకా ఎంతోమంది ఇలా అవధానులు ఇదే రకంగా తయారవ్వాలి. విశేషంగా ఆ తయారయ్యేటటువంటి వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ అందరి యొక్క మార్గదర్శనం అనేది కూడా ఖచ్చితంగా లభిస్తుంది. మార్గదర్శనం చేయడానికి పెద్దలందరూ కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇదే రకంగా ఇంకా అవధానులు ఈ రకంగా తయారవ్వాలి. కాబట్టి పునః లలితాదిత్యకి ఆశీర్వాదం చేసి ఇక్కడికి వచ్చినటువంటి సమస్త పృచ్ఛకులు విద్వాంసులకు కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ముందు ఇంకా మేము ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సువర్ణ భారతి మహోత్సవాలు శృంగేరిలో జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భాన్నే పురస్కరించుకొని ఇప్పుడు ఇవాళ రోజున ఇక్కడ అష్టావధానం జరిగింది. భవిష్యత్తులో శృంగేరిలో మాకు కూడా ఒక ఆలోచన ఉంది. శృంగేరిలో ఒక శతావధానం చేయాలి అనేటటువంటి ఆలోచన నాకు ఉండింది. దాన్ని ఆ శతావధానం చేయించాలి అనే ఆలోచన నాకు ఉండింది. అదే సందర్భంలో దర్శనం శర్మ గారు మా దగ్గరకు వచ్చి అన్నారు, ఇక్కడ శృంగేరిలో ఒక శతావధానం చేయించాలి అని మేము అనుకుంటున్నాం అన్నారు. అప్పుడు నేను అలా అనుకున్నాను. అదే సందర్భానికి మీరు వచ్చారు కాబట్టి తప్పకుండా శృంగేరిలో శతావధానం చేయిద్దాము అని చెప్పి నేను అన్నాను. దానికి సంబంధించినటువంటి తారీఖులు కూడా ఇవాళ రోజున పొద్దున ఈ జూన్ మాసం
10, 11, 12 తారీఖుల్లో శృంగేరిలో ఈ శతావధాన కార్యక్రమం కూడా జరిగింది. అక్కడ కూడా ఈ పృచ్ఛకులందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ సందర్భంలో అక్కడికి రావాలి, ఇంకా అందరూ కూడా ఇంకా ఎంతోమంది కావాలి, అందరూ కూడా ఆ సందర్భంలో అక్కడికి రావాలి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి సమస్త ఆస్తికులకు మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా దీని యొక్క నిర్వహణ, దీని కార్యంలో మన ఇక్కడ చాలా ఏళ్ల క్రితం మా గురువు గారి ద్వారా రొద్దం ప్రభాకర్ రావు గారు ఇక్కడ ధర్మాధికారిగా ఆయన నియమింపబడి ఉన్నారు. ఆయన ఎన్నో సంవత్సరాలు ఇక్కడ సేవ చేశారు. ప్రస్తుతం ఆయనకి ఆరోగ్యం వయసు అయిపోయింది కాబట్టి ఆయన ఇక్కడికి రావడానికి ఆయనకు అనుకూలంగా లేదు. కాబట్టి ఆయన ఇక్కడికి ఇవాళ రోజున రాలేకపోయారు. అయినప్పటికీ ఉన్నటువంటి స్థితిలో ఆయన ఎంత చేయగలరో అంత చేశారు. ఈ సందర్భంలోనూ ఆయన ఏమేం చేయగలరో దాదాపుగా అదంతా ఆయన వ్యవస్థ చేశారు. ఆయనకి ఈ సందర్భంలో ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ఓరుగంటి విశ్వం గారు, ఆయన ఇక్కడ మేనేజర్గా ఉంటూ ఎంతో సేవ చేశారు. ప్రస్తుతం ఆయన మన మధ్యలో లేరు. అప్పటి నుంచి కూడా ప్రభాకర్ రావు గారు అలాగే విశ్వం గారి కాలం నుంచి కూడా వారితో పాటు ఉంటూ విశేషంగా మఠంలో సేవ చేస్తున్నారు సత్యప్రసాద్ గారు. ఆయన ఈ సందర్భంలో కావలసినటువంటి ఏర్పాటుని కూడా చేసి ఉన్నారు. ఆయనకు కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఆశీర్వాదాన్ని తెలియజేసి ఈ భాషణాన్ని ఇక్కడ సమాప్తి చేస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ನಂತರ ಸನ್ನಿಧಾನಂಗಳವರು ಶಕ್ತಿ ಗಣಪತಿ ದೇವಾಲಯಕ್ಕೆ ಆಗಮಿಸಿದರು. ಸನ್ನಿಧಾನಂಗಳವರು ಗರ್ಭಗುಡಿಯಲ್ಲಿ ವಿರಾಜಮಾನವಾಗಿ ಹೂವಿನ ಅಲಂಕಾರದಿಂದ ಕಂಗೊಳಿಸುತ್ತಿದ್ದಂತಹ ಶಕ್ತಿ ಗಣಪನಿಗೆ ಪ್ರಿಯವಾದ ಗರಿಕೆ ಹೂವುಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಿ ಮಹಾಮಂಗಳಾರತಿಯನ್ನು ನೆರವೇರಿಸಿದರು.
ಸನ್ನಿಧಾನಗಳವರು ಶಿವಲಿಂಗ ಸಹಿತ ಆದಿಶಂಕರಾಚಾರ್ಯರ ಗರ್ಭಗುಡಿಯನ್ನು ಪ್ರವೇಶಿಸಿದರು. ಶಿವಲಿಂಗಕ್ಕೆ ಮತ್ತು ಶಂಕರಾಚಾರ್ಯರ ವಿಗ್ರಹಕ್ಕೆ ಸನ್ನಿಧಾನಗಳವರು ಪಂಚಾಮೃತ ಅಭಿಷೇಕವನ್ನು ಮಾಡಿ ವಿಶೇಷ ಪೂಜೆಯನ್ನು ನೆರವೇರಿಸಿದರು. नक्षत्राणि सयोगकास्तदेवतास्तद्गणाः मासाद्गारवस्तदेव दिवसाः सन्ध्यास्तथा रात्रयः सर्वे स्थावरजङ्गमाः प्रतिदिनं कुर्युः सदा मङ्गलम् आदित्यादिनवग्रहादयः सुप्रेता वरदा भवन्तु मुहूर्तः सावधानाः श्रद्धाः सावधानाः चिन्मुद्रां दक्षहस्ते प्रणतजनमहाबोधदात्रीं दधानम् वामेनं प्रेष्टदानप्रकटनचतुरं चिह्नमव्यादधानं कारुण्यापालवार्थं यतिवरवपुषं शङ्करं शङ्करांशं छन्दाहङ्कारं कृत्स्मितरसितमुखं भावयाम्यन्तरङ्गे शान्तं पद्मासनस्थं शशधरवरुणं वज्रवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं वासं च घण्टां प्रलयोदवं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभोद्यया इन्द्रियस्य सामाया शङ्कराचार्याश्रये श्रीमच्छङ्कर भगवत्पादाचार्य Thank you.